నేను మా చెల్లి కోసం నిమ్మకాయ పచ్చడి పెట్టా అని చెప్పా కదా! అయితే దాంట్లో కారం కలుపకుండానే తీసుకొచ్చాను. అంటే ఆ నిమ్మకాయ కొంచెం బాగా మాగాలి కదా అని చెప్పి. ఇక ఫైనల్‌గా నిమ్మకాయ పచ్చడిలో కారం అయితే కలుపుతున్నాము. అంటే కారం ఎంతెయ్యాలో చెప్పేది నేను, ఆ కారం వేసి కలిపేదేమో మా చెల్లి. మా చెల్లి ఆ నిమ్మకాయ పచ్చడిలో కారం వేసి కలుపుతుంటే అబ్బా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అందుకని చెప్పి అన్నంలో ఏం తినలేదు. జస్ట్ కొంచెం అలా టేస్ట్ చూసానంతే. మేము ఊరికి బయలుదేరుతున్నామని చెప్పి మా చెల్లి రైస్ వండి చికెన్ అయితే చేసింది. మేము మా చెల్లి దగ్గరికెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే రోజు వరకు కూడా మా చెల్లి మాకిష్టం అని చెప్పి చికెన్ ప్రతిరోజు వండుతుంది. ఒకవేళ వండకపోతే బయట నుంచి తెప్పించడం గానీ, లేదా మేమే బయటికెళ్ళినప్పుడు తినటం గానీ జరుగుతుంది. అసలే జర్నీ చేయాలి. అది కాక దారిలో ఏమైనా ఇబ్బంది అయితదేమో, అయినా వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు తింటూనే ఉన్నాం కదా! వద్దులే అంటే మా చెల్లి ఇంటదా? వినే రకం కాదుగా. ఇక ఫుడ్ తినిన తర్వాత రెడీ అయ్యి బేగంపేట రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. అయితే నేను ఏదో ఆలోచిస్తూ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అయితే మర్చిపోయాను. అదే మా చెల్లి నాకు గుర్తు చేస్తుంది. అది కూడా చాలా త్వరగానే గుర్తు చేసింది. ఆటో ఎక్కిన అరగంటకి. ఇయర్ రింగ్స్ అంటే నేను ఎక్కువగా బ్లాక్ రింగ్స్, వైట్ రింగ్స్ ఇలాంటివే పెడతా ఉంటాను. మీరు చాలా వీడియోస్ లో కూడా చూసే ఉంటారు. అయితే నాకు ఎంతో ఇష్టమైన బ్లాక్ రింగ్స్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. అయినా ఏం పర్లేదు, నా దగ్గర బ్లాక్ రింగ్స్ ఇంకో జత కూడా ఉన్నాయి. అదే స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళామని చెప్పా కదా, అప్పుడైతే తీసుకున్నాను. ఇంకా అవే పెట్టుకున్నాను. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా రిషి ఉన్న వాళ్ళు వాళ్ళ పిన్నిని ఏమైనా కొనిపించమని అడుగుంటారు. ఇంకా వాళ్ళకైతే ఏవో కొనిచ్చింది. ఇంకా నా కోసం అయితే థమ్స్అప్ తీసుకొచ్చింది. మా చెల్లి ముందు ఏదో నవ్వుతున్నట్టు అలా కవరింగ్ ఇచ్చా కానీ నిజానికి నాకు మనసులో చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అంత బాధ దేనికో అని మీకు డౌట్ రావచ్చు. అది నాకు కూడా తెలీదు. మా చెల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధగా అనిపించింది అంతే. ఇక మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కాము. ఆ ట్రైన్ లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ షార్ట్ లో పెడతాను. ఈ లోపు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.